ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విజయవాడ సింగనగర్లోని బసవపున్నయ్య స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఆర్థిక సాయం అందించింది. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు 436 కోట్ల మేర ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. అర్హులై ఉండి పథకం అందకపోతే ఫిర్యాదుల స్వీకరణకు ప్రభుత్వం వ్యవస్థను ఏర్పాటు చేసింది. చెప్పిన రోజు చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం తమదని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఉత్సవం బ్రహ్మాండంగా జరిగిందని, ఓజీ సినిమా చూశారు, దసరా పండుగ చేసుకున్నారని అన్నారు. ఇవాళ ఆటో డ్రైవర్ల పండుగలో ఉన్నామని, ఏ కార్యాలయానికి తిరగకుండా ఖాతాలో డబ్బులు జమ చేశామని చెప్పారు. చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి. ఆటో డ్రైవర్లలో చాలా మంది పేదవాళ్లే ఉంటారని, ఏడాదికి 15,000 ఇస్తే వారికి కొంత ఊరటగా ఉంటుందన్నారు. గతంలో గుంతల రోడ్లలో చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి రానివ్వమని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గ్రామస్థాయి నుంచి దేశ రాజకీయాలన్నీ ఆటో డ్రైవర్లే చర్చిస్తూ ఉంటారని మంత్రి లోకేష్ అన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు. ఆనాడు ఎన్టీఆర్ కాకి డ్రెస్ వేసుకుని చైతన్య రథంపై పర్యటించారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఆటో డ్రైవర్లు నవ్వుతూ పలకరిస్తారన్నారు. ఆటో వెనుక కొటేషన్లు చదువుతూ ఉంటానని, అవి చదివితే వారి మనసేంటో అర్థమవుతుందన్నారు. ఆటోలో ఏ వస్తువు మర్చిపోయినా పోలీసులకు ఇస్తారన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ముందుకొచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే గ్రీన్ ట్యాక్స్ ను తగ్గించి 2,000 కోట్లు ఖర్చు పెట్టి గుంతలకు మరమ్మతులు చేశామని మంత్రి లోకేష్ వెల్లడించారు. హౌసింగ్ లబ్ధిదారుల వద్ద 10,000 తీసుకుంటున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలకు రాప్తా టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పరిటాల కుటుంబంపై ఎవరైనా పిచ్చి కూతలు కూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హౌసింగ్ లబ్ధిదారులతో ₹1 తీసుకున్నానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనన్నారు. అనంతపురం పాపంపేటలో ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమంలో టీడీపీ నేతలతో కలిసి పరిటాల సునీత పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో గోపాలపురం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపాలపురంలో 500 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ఆటో నడుపుతూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. ఆర్థికంగా ఇబ్బందులున్న ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ల కోసం ఈ ఏడాది ₹15,000 ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో వేశారని ఎమ్మెల్యే తెలిపారు. జనసేన నేత కిరణ్ రాయల్ తనను మోసం చేశారంటూ ఓ మహిళ ఆరోపణలు చేసిన వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫోటో వీడియోలను వైసీపీ నేత సురేష్ మార్ఫింగ్ చేయగా అతనికి జనసేన నేతలు దినేష్ జైన్, గని, హరిశంకర్ అనే వ్యక్తులు సహకరించారని లక్ష్మీరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయాలని పలుమార్లు కోరినప్పటికీ బెదిరింపులకు గురిచేశారంటూ లక్ష్మీరెడ్డి తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోలు వైరల్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ లక్ష్మీరెడ్డి డిమాండ్ చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. రేపు సాయంత్రంలోగా ప్రతి స్థానానికి 3 అభ్యర్థుల చొప్పున సిఫారసు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత పీసీసీ కమిటీలకు, ఎంపీటీసీ సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకు అప్పగించారు. ఈ నెల 8న అన్ని స్థానాలకు అభ్యర్థులను టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్లో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 2.16 కోట్ల వ్యయంతో నటరాజన్ నగర్, శంకర్లాల్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్లో సీసీ రోడ్లు, నటరాజ్ నగర్, బంజారా నగర్ కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు శంకుస్థాపన, డ్రైనేజీ కాల్వల పునరుద్ధరణ పనులు మంత్రి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా పనిచేస్తోందని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసింది. స్పీకర్ ఎదుట ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. 2 ఎమ్మెల్యేలను పిటిషనర్ల తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు నెరవేర్చేదాకా వెంటాడతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అల్టిమేటం జారీ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కాంగ్రెస్ వైఫల్యాన్ని చూపిస్తూ బాకీ కార్డులను ప్రజలకు అందించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన హామీల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మాయమాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎర్రబెల్లి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎల్బీ నగర్ టీమ్స్ నిర్మాణ ప్రాంగణానికి మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. నిర్మాణ పనుల గురించి ఆరా తీశారు. గత 22 నెలలుగా టీమ్స్ పనులు పెండింగ్ లో ఉన్నాయని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పాటికి నిర్మాణం పూర్తయ్యేదని, రేవంత్ రెడ్డి సర్కార్ కావాలనే పనులను నిలిపివేసిందని ఆరోపించారు.
సికింద్రాబాద్ బొల్లారం కంటోన్మెంట్ బోర్డు డంపింగ్ యార్డ్ వద్ద జైన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోశాల పశువుల ఆసుపత్రిని గవర్నర్ విష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గోశాలతో పాటు పశు వైద్యశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని గవర్నర్ అన్నారు. జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గోశాల పశు వైద్యశాల ఏర్పాటు చేయడం పట్ల కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. జైన్ కమ్యూనిటీ వారు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో వివిధ వ్యాపారాలు చేస్తారని, వారు చేసే వ్యాపారంతో పాటు సామాజిక సేవగా గోశాలను నిర్వహిస్తున్నారని అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. కేసు ఫైల్ ఇంకా పెండింగ్ లోనే ఉండడం, నెలలు గడుస్తున్న గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడాన్ని హస్తం పార్టీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు కుదుర్చుకుందని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికే ప్రాసిక్యూషన్ చేసేందుకు కావాల్సిన ఆధారాలను ఏసీబీ సేకరించి రాజ్ భవన్ కు పంపగా లీగల్ ఒపీనియన్ పేరుతో మరింత ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ కొంపల్లిలో తొలి టెస్లా కారు అడుగుపెట్టింది. ప్రవీణ్ కోడూరు అనే డాక్టర్ ముంబైలోని టెస్లా షోరూంలో కారును కొనుగోలు చేశారు. దేశంలో ఇప్పటికే 5 టెస్లా కార్లుండగా 6వ కారును ప్రవీణ్ కోడూరు కొనుగోలు చేశారు. ముంబై నుంచి 770 కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్ కు తీసుకువచ్చామని తెలిపారు. మహారాష్ట్రలో కొనుగోలు చేయడం వల్ల 22% అధికంగా ట్యాక్స్ చెల్లించామన్నారు. అమెరికా డల్లాస్ లో మరోసారి కాల్పులు కలకల రేగింది. నల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన చంద్రశేఖర్ అనే విద్యార్థి మృతి చెందాడు. డెంటల్ సర్జన్ లో పీజీ చేసేందుకు అమెరికా వెళ్లిన చంద్రశేఖర్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ మరణించాడు. విద్యార్థి చంద్రశేఖర్ మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్ లో చంద్రశేఖర్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలో నిజమైన దోషులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకుల నిరసనతో దేవలంపేటలో పోలీసులు భారీగా మోహరించారు. పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామంలో సచివాలయ ఉద్యోగి మనోజ్ కుమార్ లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు తీసుకుని పెన్షన్ పంపిణీ చేయలేదు. దీంతో బాధితులు ఆందోళన చెందారు. దీనిపై ఏబీఎన్లో ప్రసారమైన కథనాలకు స్పందించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అధికారులతో మాట్లాడి అర్ధరాత్రి పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో పింఛన్దారులు ఆనందం వ్యక్తం చేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లిలోని డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులకు నెల రోజులుగా తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో కాలనీ వాసులు సిరిసిల్ల బైపాస్ వద్ద ధర్నా చేపట్టారు. మున్సిపల్ డీఈ, ఏఈ రావాలంటూ మహిళలు డిమాండ్ చేశారు. దేవునిపల్లి ఎస్ఐ రంజిత్ పోలీసులు అక్కడికి చేరుకుని మహిళలను సముదాయించారు. డీఈ, ఏఈలను రప్పిస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నా విరమించారు. అనంతరం డీఈ హనుమంతరావుకు కాలనీ వాసులు వినతి పత్రం అందజేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతండాకు బీసీ రిజర్వేషన్ కేటాయింపును గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ధర్మతండాలో ఒకే ఒక్క బీసీ ఓటర్ ఉండటం, ఆ వ్యక్తి సర్పంచ్ కానుండటంతో తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ మార్చకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి బీసీ రిజర్వేషన్ కేటగిరీ మార్చి ఎస్టీ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే హైకోర్టు వెళ్లి రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాటం చేస్తామని తండావాసులు తెగేసి చెబుతున్నారు. నంద్యాల 3 టౌన్ సీఐ వేధిస్తున్నాడంటూ ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ఒక కేసు విషయంపై సీఐ కంబగిరి రాముడిని సంప్రదించగా అప్పటి నుంచి ఫోన్కు అసభ్యమైన మెసేజ్లు పంపుతూ వేధిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సీఐ రాముడిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపింది. ఈ విషయంలో తన స్నేహితురాల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు అంటూ బాధిత మహిళ ఆరోపించింది. అయితే అన్ని విషయాలను త్వరలోనే మీడియాకు వెల్లడిస్తానంటూ సీఐ రాముడు చెప్పారు. హైదరాబాద్ లో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. కొండాపూర్లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. తూకంలో మోసం చేస్తూ ప్రజలను రేషన్ డీలర్ బురుడీ కొట్టిస్తున్న ఘటన కర్నూలు జిల్లా పెదకడబూరు మండల కేంద్రంలో జరిగింది. గత వైసీపీ పాలనలో అవినీతికి అలవాటు పడిన కొందరు రేషన్ డీలర్లు అధికారులు అండదండలతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. రేషన్ డీలర్ తూకం వేసేటప్పుడు 2.5 కేజీల ఇనుప డబ్బాను తూకంలో పెట్టి బియ్యం వేస్తూ ఉండడంతో 5 కేజీలకు 2 కేజీల వరకు బియ్యం తగ్గుతున్నాయని, రాము తీవ్రంగా నష్టపోతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నారని, రేషన్ డీలర్పై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా ఆదర్శ సంఘం వద్ద ఏర్పాటు చేసిన దాండియా నైట్లో దారుణం జరిగింది. దాండి ఆడేందుకు వచ్చిన సిద్ధార్థ్ అనే యువకుడు మరో ముగ్గురు యువకులపై గాజు ముక్కలతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన యువకులను ఆసుపత్రికి తరలించి నిందితుడు సిద్ధార్థ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పైడితల్లి అమ్మవారి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేవస్థాన అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు హాజరయ్యారు. వైసీపీ హయాంలో పలు దేవాలయాల్లో విధ్వంసం జరిగిందని ఆయన విమర్శించారు. తనను ఎన్నో రకాలుగా తీవ్ర అవమానాలకు గురిచేశారని అశోక్ గజపతి రాజు తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దసరా నవరాత్రుల్లో 11వ రోజున అమ్మవారి పుట్టినిల్లుగా భావించే వంటవం పోలీస్ స్టేషన్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారిని పోలీస్ స్టేషన్లో ప్రతిష్ఠించి పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు ముగించారు. అనంతరం అమ్మవారిని యథాస్థానంలో ప్రతిష్ఠించారు. కేంద్ర మంత్రి మురుగన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వన్, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, తమిళ నటుడు సతీష్ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తోళ్ల పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన లిడ్ క్యాప్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. లిడ్ క్యాప్ ను పరిశ్రమ తరహాలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో లిడ్ క్యాప్ స్టాళ్లు ఏర్పాటు చేసి లెదర్ ఉత్పత్తులకు ప్రోత్సాహకం కల్పిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. లిడ్ క్యాప్ కు పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడే సత్తా ఉండదన్నారు. ఈ సందర్భంగా లెదర్ ఉత్పత్తుల తయారీలో లిడ్ క్యాప్ లో శిక్షణ పొందిన యువతకు మంత్రులు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కాగా వైసీపీ హయాంలో లిడ్ క్యాప్ ను పట్టించుకోలేదని సంస్థ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. నాగార్జున సాగర్ కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో అధికారులు విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చే భక్తులు వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. రోడ్లు నీట మునగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెదక్ జిల్లా ఏడుపాయల మంజీర నదిలో చిక్కుకున్న 2 యువకులను రెస్క్యూ టీం రక్షించింది. హైదరాబాద్ నుంచి దుర్గామాత విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వచ్చిన వినయ్, సాయి నీటిలోకి దిగి వరద ఉధృతికి కొట్టుకుపోతూ చెట్టును పట్టుకుని సాయం కోసం కేకలు వేశారు. యువకులను గమనించిన స్థానికులు రెస్క్యూ టీంకి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది తాడు సహాయంతో యువకులను రక్షించారు. నిమజ్జనాలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పండగకి అత్తారింటికి వచ్చే అల్లుళ్లకు గోదారోళ్లు ఇచ్చే మర్యాదే వేరు. కానీ ఈసారి ట్రెండ్ మారింది. గోదారోళ్లకు ధీటుగా తెలంగాణ వాళ్లు కూడా అల్లుడికి తమదైన శైలిలో ట్రీట్ ఇచ్చారు. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన గుంత సహన సురేష్ దంపతుల కూతురు అల్లుడు దసరాకి అత్తారింటికి వచ్చారు. దీంతో కొత్తల్లుడు లిఖిత్ కు 101 రకాల శాకాహార పిండి వంటకాలతో విందు భోజనం పెట్టారు. భారీ అరిటాకులు అన్ని రకాల వంటకాలను అందంగా అమర్చి విందు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా థరూర్లోని ప్రభుత్వ స్కూల్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. క్షుద్ర పూజలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు లోనయ్యారు. క్షుద్ర పూజలు జరిగిన ప్రదేశాన్ని స్కూల్ సిబ్బంది నీటితో శుభ్రం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీని ఎక్సైజ్ పోలీసులు ఛేదించారు. మదనపల్లి రోడ్డులో గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ దందాపై పోలీసులు దాడి చేసి 9 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం తయారీ కేంద్రంలో 1.75 కోట్ల రూపాయల విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకోగా మద్యం తయారీకి ఉపయోగించే ముడి సరుకు, స్పిరిట్, ఖాళీ బాటిళ్లు, నకిలీ లేబుళ్లు, మద్యం తయారీ పరికరాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో అసలు పాత్రదారులు, సూత్రధారులు ఎవరు అనే దానిపై ఎక్సైజ్ పోలీసులు నిమగ్నమయ్యారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంతర్రాష్ట్ర దొంగలు రెచ్చిపోయారు. పండుగల సందర్భంగా తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. పార్వతీనగర్ కు చెందిన మహేంద్ర ఇంటిలోకి చొరబడిన దొంగలు సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లా చాలా ప్రొఫెషనల్ గా నటిస్తూ చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని చీరలు చెల్లాచెదురుగా పడేసి 8,50,50,000 నగదుతో పాటు 4 తులాల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో క్లూస్ టీం రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా సత్తివేడులో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న 2 ఇళ్లలోకి చొరబడిన దొంగలు బంగారం, వెండి నగలు ఎత్తుకెళ్లారు.
పల్లపు వీధిలో నివాసం ఉండే కృష్ణమూర్తి 4 నెలల క్రితం అమెరికాలోని తన కుమారుడి దగ్గరికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నిఘా పెట్టిన దుండగులు గురువారం రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న 15 సవర్ల బంగారు నగలు, 10 కేజీల వెండి వస్తువులు, 60,000 నగదు ఎత్తుకెళ్లారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సత్యసాయి జిల్లా హిందూపురంలో కబేళాలకు తరలిస్తున్న 80 పశువులను పోలీసులు పట్టుకున్నారు. పశువులను తరలిస్తున్న కంటైనర్ వాహనాలను పోలీసులు అర్ధరాత్రి కాపు కాసి పట్టుకున్నారు. పశువులను స్వాధీనం చేసుకుని 3 అరెస్ట్ చేశారు. మూగజీవాలను వధించి సొమ్ము చేసుకుంటున్న కసాయిగాళ్లను అరెస్ట్ చేసి పశువులను గోశాలకు తరలించారు. అల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గిరిజన పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినిపై 2 యువకులు అత్యాచారం చేశారు. విద్యార్థిని లంబసింగి నుంచి తీసుకెళ్లి 3 రోజుల పాటు అత్యాచారం చేసి అనంతరం నర్సీపట్నంలో విడిచి వెళ్లిపోయారు. బాధిత బాలిక తల్లిదండ్రులు చింతపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించకపోవడంతో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో పీఎం సేతు పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీఐ టాపర్లను మోదీ సత్కరించారు. యువతకు సంబంధించి 62,000 కోట్లకు పైగా విలువైన పలు కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రస్తుతం భారత్ 3వ ఆర్థిక శక్తిగా రూపుదిద్దుకునేందుకు సిద్ధమవుతోందన్నారు. బీహార్లో విద్యార్థుల కోసం పలు అభివృద్ధి పథకాలను మోదీ ప్రారంభించారు. గత 2 ఏళ్లలో బీహార్ ప్రభుత్వం 50 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యువత సామర్థ్యాన్ని మరింత పెంచడానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ల పాలనతో పోలిస్తే నితీష్ ప్రభుత్వం బీహార్ విద్యా బడ్జెట్ను అనేక రెట్లు పెంచిందన్నారు. అందువల్లే నేడు బీహార్లోని మారుమూల గ్రామాల్లో కూడా పాఠశాలలున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 19 జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలను ఆమోదించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్ క్రెడిట్ కార్డు ద్వారా పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించడానికి మద్దతిస్తోందన్నారు. మావోయిస్టులతో ఇక ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరపదని, ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకొస్తే స్వాగతిస్తామని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆ విధంగా లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి అందించాల్సిన వివిధ ప్రయోజనాలు అందిస్తామని, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బస్తర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన హోంమంత్రి 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని పునరుద్ఘాటించారు. మావోయిస్టులు తమతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని, ఇప్పుడు వారితో మాట్లాడటానికి ఏముందని ప్రశ్నించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సెప్టెంబర్ 29న సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 6న పిటిషన్పై విచారణ జరపనుంది. భారతదేశపు మొట్టమొదటి పట్టణ ప్రజా రవాణా రోప్వే ప్రాజెక్టులో ట్రయల్ రన్ వారణాసిలో ప్రారంభమైంది. 3.8 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టును సుమారు 807 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ రన్వేపై వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, గొడోలియా చౌక్ల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచనుంది. రోడ్డు మార్గంలో 40 నుంచి 45 నిమిషాలకు పట్టే ప్రయాణం ఈ రోప్వే ద్వారా 15 నుంచి 16 నిమిషాలకు తగ్గుతుంది. వారణాసిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి పర్యాటకులకు సులభమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దగ్గుమందు తాగి రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. సిరప్ నమూనాల్లో విషపూరిత కాలుష్య కారకాలు కనుగొనబడలేదని తెలిపింది. ఇప్పటి వరకు తాము నిర్వహించిన పరీక్షల్లో పిల్లలకు ఇచ్చిన దగ్గుమందులో ఎటువంటి కలుషిత ఆనవాళ్లు లేవని ఔషధ నియంత్రణ సంస్థకు చెందిన అధికారిక వర్గాలు కూడా వెల్లడించాయి. సాధారణంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరిక్ దగ్గు సిరప్ను సరఫరా చేస్తారని, దానిపై తాము పరీక్షలు నిర్వహించామని తెలిపాయి. దగ్గు సిరప్తో 11 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. పాక్ మాజీ ప్లేయర్ షోయబ్ మాలిక్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన 3వ భార్యకు కూడా విడాకులు ఇచ్చేందుకు షోయబ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా షోయబ్ మాలిక్, సనా జావేద్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన మాలిక్ సనా జావేద్ ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు. ఆ సమయంలో మాలిక్ అంటే అస్సలు ఇష్టం లేనట్లుగా సనా జావేద్ వ్యవహరించినట్లు తెలుస్తోంది. షోయబ్, సోనా ఎడమొహం పెడమొహంగా సీరియస్ గా కనిపించారట. ఈ క్రమంలోనే మాలిక్, సనా ఇద్దరు విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తమిళనాడులోని థేనీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చిన్నసురులి, మేఘమలై జలపాతాలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా మేఘమలై జలపాతానికి నీటి ప్రవాహం పెరిగింది. అంతెత్తు నుంచి ఎగిసిపడుతున్న వరద ప్రవాహం దృశ్యాలు వైరల్ గా మారాయి. కాగా వరద హెచ్చరికల నేపథ్యంలో మేఘమలై జలపాతంలో పర్యాటకులు స్నానాలు చేయడాన్ని అధికారులు నిషేధించారు.
ట్రంప్ చిత్రంతో ప్రత్యేక నాణాన్ని విడుదల చేయనున్నట్లు అమెరికా ట్రెజరీ ధృవీకరించింది. వచ్చే ఏడాది అమెరికా 250వ వార్షికోత్సవం జరుపుకోనుంది. ఆ సందర్భంగా అమెరికా ప్రభుత్వం అధ్యక్షుడు ట్రంప్ $1 స్మారక నాణాన్ని విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ వార్తలు నిజమేనంటూ అమెరికా ట్రెజరీ ధృవీకరించింది. అమెరికా 250వ వార్షికోత్సవం అధ్యక్షుడి గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. బల్గేరియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకు వరద పోటెత్తింది. పరిసర ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనజీవనం స్తంభించింది. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. రోడ్ల మీద ప్రవహిస్తున్న వరద నీరు నదులను తలపిస్తుంది.